తలనొప్పితో బాధపడుతున్నావు. బామ్ రాసుకోమని వేద చెప్తే ఎందుకు నీకంత మొండితనం? అయినా నువ్వేమైనా చిన్నపిల్లవా? అయినా నువ్విలా లేనిపోని తలనొప్పులు ఎందుకు తెచ్చుకుంటున్నావో నాకు తెలుసు. ఏం తెలుసు మీకు? ఇదంతా అన్నపూర్ణ మీద నువ్వు పెంచుకుంటున్న కోపం, వేద విషయంలో నీకున్న అభద్రతాభావం. అందుకే నీకీ తలనొప్పి. నువ్వు అనుకుంటున్నట్టు ఏమీ కాదు లలిత. అన్నపూర్ణ ఎప్పుడూ తప్పు చేయదు. నా తలనొప్పి తగ్గించడానికొచ్చారా లేదా పెంచడానికొచ్చారా? ఈ కోపమే వద్దంటున్నాను. నాకే కోపం లేదు. లేకపోతే ఏంటిది? అన్నపూర్ణ విషయంలో ఇదివరకు నువ్వు పాజిటివ్గానే ఉండేదానివి. ఒక్కొక్కసారి తనే మాటన్నా సరే సర్దుకుని వెళ్ళిపోయేదానివి. అలాంటిది ఈ మధ్య తప్పు చేస్తున్నాను అంటారా? ఆవిడ విషయంలో తప్పుగా బిహేవ్ చేస్తున్నాను అంటారా? తప్పుగా బిహేవ్ చేస్తావని నేను అనడం లేదు లలిత. మరి ఏంటి మీరనేది? నువ్వు ఇదివరకట్లాగా లేవు, మారిపోయావు అంటే అర్థమేంటి? ఇప్పుడు కూడా నేను ఏమన్నా సర్దుకొని పోతాను అని ఆవిడ నా కూతురు విషయంలో కలక చేసుకోవడమే నాకు నచ్చట్లేదు. ఏం చేసింది లలిత? వేద ఎగ్జామ్స్ రాయనని మొండికేస్తే బలవంతంగా వేదాన్ని తీసుకెళ్లి ఎగ్జామ్స్ రాయించింది. అది తప్ప? ఆ విషయంలో నేనేం తప్పు పట్టట్లేదు ఆవిడ్ని. మరి గుడిలోని స్థానంలో తను కూర్చుని పూజ చేయించింది. ఇదే కదా నీ బాధ? ఇక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోకపోతే ఎలాగా? నువ్వు అనుకుంటున్నట్టు అన్నపూర్ణ వేదానేమీ దగ్గర చేసుకోదు, తన దగ్గరికి ఏమీ తీసుకుపోదు. మీ నమ్మకాలు మీకున్నట్టే నా భయాలు నాకు ఉన్నాయి. అయినా ఆవిడెవరని నా కూతుర్ని తన దగ్గరికి తీసుకుపోవడానికి? సర్లేండి, అయినా ఆవిడ గొడవ మన మధ్య ఎందుకు? రేపు వేదావి రిజల్ట్స్ వస్తాయి. అవును లలిత, ఖచ్చితంగా వేద పాస్ అవుతుంది. ఫస్ట్ క్లాసులో పాస్ అయి తీరుతుంది. అది పాస్ అయిపోగానే ఒక మంచి సంబంధం చూసి వేదాకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేద్దాం. ఏంటి అలా చూస్తున్నారు? ఏ కూతురికి పెళ్లి చేయరా? ఎందుకు చేయను లలిత, కాని పెళ్లి విషయంలో వేద నిర్ణయం ఏంటో చెప్పింది కదా, అది నువ్వు మర్చిపోయి మళ్ళీ ఆ ప్రస్తావన తీసుకొస్తున్నావు. బాలుగాడితో పెళ్ళనుకున్న తర్వాత అది క్యాన్సిల్ అయిన తర్వాత వేద ఏం చెప్పిందో మర్చిపోయావా? తన కాళ్ల మీద తను నిలబడే వరకు పెళ్లి ప్రస్తావనే తీసుకురావద్దు అని చెప్పింది కదా. అదింకా చిన్న పిల్లండి, ఆవేశంలో ఏదో అంటుంది. అలాగని పెద్దవాళ్ళం మనం పట్టించుకోకుండా ఉంటామా? నువ్వు అర్జెంటుగా వేదాకి ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నావో నాకు తెలుసు. కన్న తండ్రిగా కూతురికి పెళ్లి చేయడం బాధ్యతే, కాని అంతకంటే పెద్ద బాధ్యత దాని ఇష్టాన్ని గౌరవించడం. వేద ఇంకా పై చదువులు చదవాలి. తను కోరుకున్నట్టు తన కాళ్ల మీద తను నిలబడి ఓ స్థాయికి ఎదగాలి. తన ఇష్ట ప్రకారమే జరగాలి. అంతవరకు ఈ విషయాన్ని వదిలే. అది కాదండి. నేను చెప్తున్నాను కదా లలిత, నీ భయంతో దాని భవిష్యత్తును పాడు చేయొద్దు. అర్థమైందా? వెళ్ళి నిద్రపో, ఉదయాన్నే వస్తాను. అన్నపూర్ణ, వచ్చారా? రారేమో అనుకున్నాను. అంటే కొంచెం ఆలస్యం అయింది. అవుతుంది, నొప్పులు పడుతోంది కదా. అదే తలనొప్పంది కదా. సరే రండి, భోంచెద్దురు గాని. లేదు. ఏం లేదు? అన్నం ఉంది. అది కాదు. ఆకలేదా? ఏ అక్కడికి వెళ్ళడంతోనే కడుపు నిండిపోయిందా? లేదన్నపూర్ణ, అక్కడ భోజనం చేసేశాను. అక్కడ భోజనం చేయడం ఏంటి? అంటే మీరొస్తారు, కలిసి భోజనం చేద్దామని ఇప్పటిదాకా ఎదురుచూసి నేను పిచ్చిదన్నా? నువ్వింకా తినలేదా? కలిసి తిందామని ఆగాను. రండి, మీరు తిందురు గాని. రండి. అన్నపూర్ణ, కూర్చోండి. అన్నపూర్ణ, అక్కడ తినేసి వచ్చానని చెప్తున్నాను కదా. ఇక్కడ కూడా తినాలని చెప్తున్నాను కదా. కూర్చోండి.
తినండి. ఆగండి. హ్మ్? మ్మ్. అంటే బామ్ తెలుస్తోంది. సేవలు చేయడాలు, భోజనాలు చేయడాలు చాలా బాగుంది. చేయగడుక్కోండి. ఆగండి, ఆ, ఆ, నేనే తినిపిస్తాను. మరి చెయ్యెందుకు కడుక్కోమన్నావు? ఏ చెయ్యి కడిగేసుకుంటే ఆవిడ గారి జ్ఞాపకాలు ఏమైనా చెరిగిపోతాయా? తినండి. మ్మ్. అన్నపూర్ణ, నిన్నొక మాట అడగనా? ఏంటి? ఎవరి విషయంలో అయినా నువ్వు చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తావు, చాలా హుందాగా ప్రవర్తిస్తూ ఉంటావు. కానీ ఒక్క లలిత విషయం వచ్చేసరికి ఎందుకు చిన్నపిల్లలాగా గొడవ పడుతూ ఉంటావు? ఎంత హుందాగా ఉన్నా నేను ఆడదాన్నే కదా. అన్నపూర్ణైనా గుళ్ళో అమ్మవారైనా ఈ విషయంలో ఇలాగే ఉంటారు. తినండి. దానికి కారణం నేనే కదా. మీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు అనే దగ్గర నుంచి ఒకరంటే ఒకరు పడదు అనే వరకు రావడానికి కారణం నేనే కదా. ఆ రోజు అలా జరిగి ఉండకపోతే ఇప్పటికీ మీరప్పట్లానే ఉండేవాళ్ళు కదా. దానికి కారణం నేనే కదా. చాలే ఊరుకోండి. జరిగింది మీ చేతుల్లో ఏమైనా ఉందా? జరగాలని రాసిపెట్టింది జరిగింది.